అందరూ క్లుప్తంగా. అందరికీ శుభ సాయంత్రం అండి. మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రాజశేఖర్ అయితే కళామ తల్లి నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు. సో దానికి ఒక ఆర్టిస్ట్కి ఎప్పుడు ఎలా పర్ఫామ్ చేయాలన్నా ఒక డైరెక్టర్ అన్నాడు కంపల్సరీ ఆ క్యారెక్టర్ రాయాలండి. సో నాకు ఆ క్యారెక్టర్ నాకు ఇంకొక పేరు ఇచ్చిన అంటే నేను ప్రతి ఫంక్షన్లో ఆయన పేరు నేను తలుచుకుంటాను, డోంట్ మైండ్. కొరటాల శివ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటానండి. అండ్ కమింగ్ టు దిస్ ప్రాజెక్ట్, నాకు నాన్నగారితో ఇది సెకండ్ అసోసియేషన్ అండి. దసరాలో చేసాం ఆయనతో కోర్ట్ మన పోలీస్ స్టేషన్ సీన్లో. శ్రీకాంత్ గారు ఇక్కడ ఉన్నారు. సో ఆయన ఎంత న్యాచురల్గా ఉంటారో ఈ సినిమా కూడా అంత న్యాచురల్గా ఉంటుందండి. ఇంకా అంతకన్నా సినిమా గురించి నేను ఎక్కువ చెప్పకూడదు కూడా. అండ్ కమింగ్ టు ద అదర్ క్యాస్ట్ అండ్ క్రూ, రామ్ జగదీష్ గారు ఆయన డైరెక్టర్ అని నిజంగా మేము సెట్లో ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే అంత ఫ్రెండ్లీగా అంత ఆర్టిస్ట్ ఫ్రెండ్లీగా ఆయన మా చేత చేయించుకున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. డెబ్యూ డైరెక్టర్ అనేది ఎక్కడ ఎవరికి ఫీల్ రాకుండా ఈ ప్రోడక్ట్ని మీరు ఇంత చక్కగా తీసుకొచ్చారు. అండ్ నాగి సార్, నేను జాతిరత్నాలు చేశాను, ఇఫ్ యూ రిమెంబర్ మీ ఆర్ నాట్. సో నా క్యారెక్టర్ పరంగా చూసుకుంటే డెఫినెట్లీ గణపతి క్యారెక్టర్ అండి. ప్రతి ఇంట్లోనూ ఈ క్యారెక్టర్ అయినా కాదు ప్రతి క్యారెక్టర్ కనెక్ట్ అవుతారండి. ఎందుకంటే ఇట్స్ వెరీ అంటే మన నైబర్హుడ్ స్టోరీ అంటే చూస్తారు, పక్కింట్లో జరుగుతుంది, లేదంటే ఒక మన కాలనీలో ఏదో చిన్న ఇష్యూ జరుగుతుంది. ఒక ఫ్యామిలీలో స్కూల్ దగ్గర నుంచి కాలేజ్ కంప్లీట్ చేసి ఇప్పుడే ఉద్యోగంలో జాయిన్ అయిన ఎవరైతే పిల్లలు ఉంటారో ప్రతి ఒక్కరూ పిల్లలతో పాటు చూడదగ్గ సినిమా అండ్ చూడాల్సిన సినిమా అండి. సో వన్స్ అగైన్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నాని గారికి, రామ్ జగదీష్ గారికి, మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సురభి ప్రభా.